ఒక మాట చదువుకొని మనం ఈరోజు వర్తమానంలోకి ముందుకు వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 12వ వచనం చదివి మనం ముందుకు వెళ్దాం. 12, 13, 14, 3 చదువుకున్నాం. క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. ఇంకా మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడలా మేము చేయు ప్రకటన వ్యర్థమే. కొరింథీ సంఘం గురించి అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ సంఘానికి ఆయన ఎంతకాలమో పరిచయం చేశారన్నమాట. పరిచయం చేసి మొదటి పత్రిక రాస్తూ ఉన్నప్పుడు కొరింథీ సంఘంలో జరగకూడని ఒక పెద్ద విషయం జరిగిపోయింది. అసలు మనందరికీ ముఖ్యమైన విశ్వాసం ఏంటి అంటే పునరుద్ధానం. కానీ కొరింథీ సంఘంలో ఏమైందంటే మృతుల పునరుద్ధానం లేదని చదువుతున్నారంట. 12వ వచనం ఏంటి? క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో అంటే ఎవరు? కొరింథీ సంఘం అన్నమాట. కొరింథీ సంఘంలో కొందరు ఏం చేస్తున్నారంట? మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. క్రైస్తవ విశ్వాసానికి ప్రప్రథమంగా మొదటి విశ్వాసం ఏంటయ్యా అంటే పునరుద్ధానమే. మనందరం కూడా దేని మీద ఆధారపడుతున్నాం అంటే పునరుద్ధానం మీద ఆధారపడుతున్నాం. ఒకవేళ పునరుద్ధానం లేదనుకోండి మన జీవితానికి ఆలోచనే లేదు. పునరుద్ధానం ఉంది కాబట్టి మనం ఈరోజు వచ్చామన్నమాట. కానీ ఇక్కడ ఏమన్నాడు? పునరుద్ధానం గురించి లేదని చెబుతూ ఉన్నారంట. అలా ఒకవేళ పునరుద్ధానం లేదని చెప్తే నేను చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే అన్నారు. పునరుద్ధానికి విశ్వాసానికి ఏముంది? ఇక్కడ లింక్ ఉందన్నమాట. ఏముంది అంటే క్రైస్తవ విశ్వాసం అనేది దేని మీద ఉండాలి? పునరుద్ధానం మీద ఉండాలి. అది ఏదో ఒక పండగకి సంబంధించింది కాదు. ఈరోజు క్రైస్తవ సమాజానికి అది అర్థం కాక ఏదో పండగగా చేసుకుంటున్నారు. కానీ పునరుద్ధానం అనేది డైలీ రుచి ఉండాలన్నమాట. పునరుద్ధాన బలాన్ని మనం ఎరగాలి. పునరుద్ధాన బలం మనకు తెలియదు అనుకోండి మన దేవుళ్ళు గొప్ప కార్యాలు చేయలేం. అంత బలం ఉంది పునరుద్ధానానికి. చాలామంది యేసుక్రీస్తు వారి మరణానికే వాల్యూ ఇస్తూ ఉంటారు, ఆయన సమాధికే వాల్యూ ఇస్తూ ఉంటారు. ఆయన పునరుద్ధానానికి వాల్యూ ఎవరు? సమాధి ఈ మరణం కానీ ఈ సమాధి కానీ ఎందుకు జరిగింది? ఆయన పునరుద్ధరణ అవడానికే జరిగింది. ఆయన పునరుద్ధరణ ఎప్పుడైతే అయ్యాడో ఆ బలం గొప్ప బలం అన్నమాట. అది ఎక్కడా లేదు. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ నేను పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారిని ఎరగాలనుకున్నాను, ఆ పునరుద్ధరణ బలం ఎలా ఉందో తెలుసుకోవాలనుకున్నాడని ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయన రాస్తాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాసానికి మూలం ఏంటి అంటే పునరుద్ధానం అన్నమాట. ఆ పునరుద్ధానం గురించి నేటి సమాజానికి చాలా వాక్యాలు తెలిసినా సరే అది మన బ్రతుకుల్లో లేదు. మనం జస్ట్ వాక్యంగానే మాట్లాడుకుంటాం కానీ పునరుద్ధానం కోసమే బ్రతకాలి అన్న ఆలోచనలు చాలామందికి ఉండవు. కానీ పాత నిబంధన భక్తులకు కానీ బైబిల్లో ఉన్న వ్యక్తులకు కానీ పునరుద్ధానం గురించి చాలా అవగాహన ఉంది. కానీ వాళ్ళు చాలా గొప్పగా బతికారన్నమాట. వాళ్ళు ఉన్న సమయానికి వాళ్ళ విశ్వాసం కొంతే ఉంది, కానీ దాంట్లోనే వాళ్ళు చాలా నమ్మకంగా బతికారు. అయితే ఇక్కడ పౌలు గారు ఎంతో కష్టపడి కొరింథీ సంఘానికి పునరుద్ధానం ఉందని చెబుతుంటే ఆ సంఘం ఏం చేస్తుంది? పునరుద్ధానం లేదని చెబుతున్నారు. అసలు పునరుద్ధానం ఉందా లేదా మీరు చెప్పండి. ఉందిగా. రుజువు ఏంటి? బైబిలే మనకు రుజువు అన్నమాట. బైబిలే మనకి దేవుడి వాక్యం సత్యం. ఆయన ప్రభువారు ఏమంటారు? నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు భూమి మీదకి అని యేసుక్రీస్తు వారు అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను సత్యాన్ని స్థాపించడానికి వచ్చాను, సత్యం గురించి చెప్పడానికి వచ్చాను, నేనే సత్యం అన్నాడు. ఇప్పుడు ఆ సత్యమే పునరుద్ధానం అన్నమాట. అంటే పునరుద్ధానం ఉంది అని మనం నమ్ముతున్నాం. కానీ బైబిల్లోని భక్తులు యేసుక్రీస్తు వారు బ్రతుకుతున్న దినాల్లో దీన్ని పూర్తి స్థాయిలో నమ్మల, కొంతే నమ్మారు. వాళ్ళకి పునరుద్ధానం తెలుసు కానీ వారు పూర్తిగా నమ్మలేకపోయారు. ఒక సందర్భాన్ని మనం చూసుకున్నాం అనుకోండి, బేతనియ అనే గ్రామం ఉంది, మనకు బాగా తెలుసు. ఆ గ్రామంలో ఎవరు ఉంటారు? 2 అక్కలు 1 తమ్ముడు ఉంటారు. ఎవరి పేర్లేంటి? మార్తా, మరియా, వాళ్ళ సహోదరైన లాజరు. ఈ ముగ్గురు ఉండేది బేతనియ గ్రామం. యెరూషలేముకు ఒక 3 దూరంలో ఉంటుంది అనమాట. ఆ బేతనియ గ్రామంలో ఏమైందంటే లాజరు గారు చనిపోయారు. యేసుక్రీస్తు వారు ఎక్కడో దూరంగా ఉన్నారు. లాజరు చనిపోవడం యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు, అయినా ఆయన అక్కడికి వెళ్ళలేదు. చనిపోయి 4 రోజులు సమాధి లోపల పెట్టిన తర్వాత ఆయన అక్కడికి వెళ్ళాడు అనమాట. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాడో వెంటనే మార్తమ్మ గారు వచ్చి ప్రభువును ఇక్కడ ఉంటే నా తమ్ముడు బతికేవాడు కదా, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, ఇక్కడికి వస్తే నా తమ్ముడు బతికేవాడు కదా అంటే ఇప్పటికైనా ఆలోచన ఏముంది? నువ్వు దేవుడిని ఏమడిగినా సరే ఆయన నీకు చేస్తాడు కదా, నా తమ్ముడిని బతికించు అని అడిగింది అనమాట మార్తమ్మ గారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? తప్పనిసరిగా అందరూ ఒకరోజు లెగుస్తారు, చనిపోయే వాళ్ళు ఎవరో ఉండరు, చనిపోయిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? తిరిగి
లెగుస్తారు. నీకు మృతుల పునరుద్ధానం తెలుసా మా అత్తమ్మ అంటాడు. అప్పుడు ఆమె ఏమంటుందో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 12వ వచనం చదివి సహాయం చేయండి. చదువు. చెబుతున్నాడని అనుకునేది. ఒకసారి 24వ వచనం చదవండి. మార్త ఆయనతో అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని, నీ తమ్ముడు లాజరు చచ్చిపోయాడు కదా, నేను వాడిని లేపుతాను అనగానే, నువ్వు లేపుతావు నాకు తెలుసు ప్రభు, ఎప్పుడు లేపుతావు అంటే నువ్వు చివరి రోజు పునరుద్ధానం ఉందిగా, నువ్వు రెండో రాకడప్పుడు వస్తావుగా, చివరి రోజు పునరుద్ధానం అప్పుడు నువ్వు లేపుతావు అనగానే, అప్పుడు మృతుల పునరుద్ధానం ఉంది కరెక్టే, ఆ రోజు నేను అందరినీ తిరిగి లేపుతాను, భక్తులైన వారందరినీ, భక్తులుగా లేని వాళ్ళందరినీ లేపుతాను, అది నిజమే. కానీ ఈరోజు నువ్వు నమ్మితే, ఈరోజు నువ్వు నిజంగా నమ్మితే పునరుద్ధానం అంటే ఏంటో నీకు టేస్ట్ చూపిస్తా, రుచి చూపిస్తానని చెప్పి మా అత్తమ్మ గారితో అని కింద ఆయన ఏమన్నాడు చదవండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బ్రతుకుతాడంటే ఆత్మీయంగా చనిపోడు, శరీరకంగా చనిపోతాడు, వాడు చనిపోయినా బ్రతుకుతాడు. నెక్స్ట్, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడును ఎన్నటికి ఆత్మీయంగా ఎన్నటికీ చనిపోడు. మార్తాను నమ్మితే దేవుడు మహిమను చూస్తావు, ఈరోజు నీకు పునరుద్ధానం చూపిస్తానని చెప్పి లాజరు బయటికి రా అంటాడు. ఇప్పుడు ఏం నమ్మింది? మృతుల పునరుద్ధానం ఉందని నమ్మింది. ఏమంటే కొత్త నిబంధన భక్తులు మృతుల పునరుద్ధానం గురించి నమ్మారంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? వాళ్ళ దగ్గర ప్రభు ఉన్నాడు కాబట్టి. మనం మృతుల పునరుద్ధానం గురించి నమ్ముతున్నాం అంటే మనకు బైబిల్లో రాశాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. మరి పాత నిబంధన భక్తులు ఎలా నమ్మారు? పాత నిబంధనలు కూడా భక్తులు ఉన్నారా లేరా? వాళ్ళకి పునరుద్ధానం గురించి తెలుసా తెలీదా? ఎలా తెలుసు? అప్పుడు యేసుక్రీస్తు వారు ఉన్నారా? అప్పుడు వాక్యం ఉందా వాళ్ళ దగ్గర? ధర్మశాస్త్రంలో పునరుద్ధానం గురించి ఉందా లేదా? ఈరోజు మనం ఆలోచించే వచనం తెలిస్తే ఒక గొప్ప విషయం మనకు అర్థమైంది అన్నమాట. దీన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనం చదవండి. సందర్భం అర్థమైంది. పునరుద్ధానము లేదని చెప్పేది సద్దూకయ్యులు ఆ దినమున ఆయన యుద్ధకు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మంచి విషయం దగ్గరికి వెళ్తున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 23వ వచనంలో ఏముందంటే, ఓ రోజు సద్దూకయ్యులు వచ్చి యేసుక్రీస్తు వారిని ఎలాగైనా ఇందులో తప్పు పట్టాలని చెప్పి ఏమడుగుతున్నారంట? పునరుద్ధానం లేదని చెప్పి సద్దూకయ్యులు వచ్చారంట. వచ్చి పునరుద్ధానం లేదని చెప్పి ఏమడుగుతున్నారు? ఒకడు పిల్లలు లేక చనిపోయినాయి కదా, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలిగజేయాలని ఎవరిని తీసుకొచ్చారు ఇక్కడ సందర్భంలో? ఇప్పుడు వీళ్ళు మోషే గారిని తీసుకొచ్చారు. మోషే గారిని తీసుకొచ్చి ఎవరిని తప్పులో పెడతాం అనుకున్నారు? వాళ్ళు యేసుక్రీస్తు వారు తప్పెత్తుదాం అనుకున్నారు. యేసుక్రీస్తు వారు తప్పెత్తుదామని ఏమన్నారంటే, ఒక సహోదరుడు ఉన్నాడు, వాడు చనిపోయాడు, వాడికి ఇంకో సహోదరుడు ఉంటాడు కదా, పెళ్ళైపోతే ఏం చేయాలి? ఆమెను సాకాల్సిన బాధ్యత ఎవరిది? తమ్ముడిది కదా. ఇలా 7గురు చచ్చిపోయారు, 7గురు పెళ్లి చేసుకున్నారు. పునరుద్ధానంలో వాడికి వీడికి ఎవరు భర్త ఎవరి భార్య అనే విషయాన్ని అడిగారు. ఎవరిని? మోషే గారు చెప్పారని యేసుక్రీస్తు వారిని అడిగారు. యేసుక్రీస్తు వారికి బాగా వాక్యం తెలుసు కదా. ఆయన ఏం చెప్పాడు? అయ్యా, పునరుద్ధానంలో పెళ్లి ఉండదు, పునరుద్ధానంలో పెళ్లి చూసుకోవడం ఉండదు. ఈ సందర్భం మనందరికీ బాగా తెలిసిందే. ఆ మాట చెప్పి 31వ వచనంలో ఏమన్నాడు చదవండి. ఆగండి, దేని గురించి మాట్లాడతానంటే ప్రభు? మృతుల పునరుద్ధానం గురించి. దేని గురించి? మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడితే ఏమన్నాడు చదవండి. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? బాగా ఆలోచించండి. మృతుల పునరుద్ధానం గురించి చెబుతానని చెప్పి ఏమన్నాడు ప్రభు? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడు. మృతుల పునరుద్ధానానికి ఈ వాక్యానికి ఏమైనా సంబంధం ఉందా? నేను మృతుల పునరుద్ధానం గురించి మీకు చెబుతా ఉండండి అని చెప్పి నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని అంటున్నాడు. ఎవరితో అన్నాడు ఈ మాట? మోషే గారితో దేవుడు అన్నాడు. ఎక్కడన్నారు?
నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, చాలు యాకోబు దేవుడనని. ఏంటి పునరుద్ధానం లేదు వచ్చిన సద్దుకయ్యతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, ఆగండి మీకు మృతుల పునరుద్ధానం గురించి బాగా చెబుతారని చెప్పి ఏమంటున్నాడు ఆయన? అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్నాడేంటి అంటే ఈ వచనంలో ఏముంది? ఈ వచనంలో ఏముంది? ఈ వచనంలో ఏముంది? పునరుద్ధానం ఉందన్నమాట. ఏముంది? మనసు పెట్టాలి, అది ఏం అర్థం కాదు. మనసు పెట్టకపోతే నీకు దేవుని వాక్యం అర్థం కాదు. కాసేపు అయితే నీకు అర్థమైంది ఆ వాక్యంలో. ఈ వచనంలో ఏముంది? ఎలా ఉంది? నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి చెప్పాను. ఆ ముగ్గురికి దేవుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. దాంట్లో మృతుల పునరుద్ధానం ఎలా ఉన్నాయా అంటే ఈ సందర్భం ఎక్కడ జరిగిందో తెలుసా? పొద దగ్గర జరిగింది. ఎక్కడ జరిగింది? పొద దగ్గరికి. ఎప్పుడైతే సీనాయి ఆ పర్వతం దగ్గరికి పొదలో దేవుడు మండుచూ ఉన్నప్పుడు మోషే గారు అక్కడికి వెళ్ళంగానే పొదలో దేవుడితో మాట్లాడుతూ అప్పుడే మోషే గారు అక్కడికి వెళ్ళారనమాట. పొద మండుచుంది కానీ కాలిపోవట్లేదు. ఏంటా కాలిపోవట్లేదని చూడంగానే అప్పుడు మోషేతో దేవుడు అన్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. నేను ఎవరితో ఉన్నాడు దేవుడు? మోషేతో అన్నాడు. మోషే గారికి ఏమర్థం కావట్లా. అబ్రహాం గారు చనిపోయారు కదా, ఈయన అబ్రహాం దేవుడు అంటాడేంది? ఇస్సాకు చనిపోయాడు కదా, ఇస్సాకు దేవుడు అంటాడేంది? యాకోబు చనిపోయాడు కదా, యాకోబు దేవుడు అంటాడేంటి? మోషే గారు ఏ కుటుంబం నుంచి వచ్చారు? లేవి నుంచి వచ్చారు. లేవికి తండ్రి యాకోబు, యాకోబు తండ్రి ఇస్సాకు, ఇస్సాకు తండ్రి అబ్రహాం. ఏంటి చనిపోయిన వాళ్ళు దేవుడు అని చెప్పుకుంటాడు ఈయన? వాళ్ళు ఎప్పుడో చనిపోయారు కదా, ఎవరో చనిపోయారు. నేను పలానా ఆయనకి సంబంధించిన వాడిని అన్నాం అనుకో, మనం నమ్ముతామా? ఆయన ఎప్పుడో చచ్చిపోయాడు, ఆయన గురించి చెబుతావేంటి అని అనుకుంటూ ఉంటాం మనం. అక్కడ కూడా మోషే గారు అదే అవుతుంది. చనిపోయిన వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి దేవుడిని వీళ్ళకి దేవుడు అంటాడేంది ఈయన? అది కూడా కాకుండా నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలను రక్షించాలి, ఐగుప్తుకి వెళ్ళి అంటాడేంది? ఈయన చనిపోయిన వాళ్ళకి దేవుడా అని అనుకుంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అప్పుడు దేవుడు పొదల ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, అబ్రహాము చనిపోలేదు, అబ్రహాము బతికే ఉన్నాడు. ఇస్సాకు చనిపోలేదు, ఇస్సాకు బతికే ఉన్నాడు. యాకోబు చనిపోలేదు, యాకోబు బతికే ఉన్నాడని నిర్గమకాండంలో చెప్పడా? నిర్గమకాండంలో చెప్తే మనందరికీ అర్థమైపోయింది. ఎక్కడ చెప్పాడు అది? కొత్త నిబంధనలో సర్వసత్యం తెలిసిన తర్వాత చెప్పాడు. ఇప్పుడు మత్తయి సువార్త 22వ అధ్యాయం 31వ వచనం కింద చదవండి ఏముందో. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను. జనులు ఇది విని ఎందుకు ఆశ్చర్యపోయారు అనుకున్నారు? మృతుల పునరుద్ధానం గురించి చెబుతానని చెప్పి ఏమన్నాడు? అబ్రహాము చావలేదు, ఇస్సాకు చావలేదు, యాకోబు చావలేదు, వాళ్ళందరూ బతికే ఉన్నారు అని చెప్పి. అంటే దీని ప్రకారం ఏమర్థం చేసుకోవాలి? ఆనాడు పొదలో దేవదూత మోషే గారితో మాట్లాడినప్పుడు దేని గురించి మాట్లాడారు? మృతుల పునరుద్ధానం గురించి మాట్లాడారు. అంటే మోషే గారికి ఏం తెలుసు? మృతుల పునరుద్ధానం గురించి తెలుసు. నోరు రావట్లా ఒప్పుకోవడానికి, వాక్యం కాస్త ఇబ్బందిగా ఉంది కాబట్టి ఇంకా క్లియర్ చేసుకున్నాం. లూకాసు వార్త 20వ అధ్యాయంకి వెళ్దాం. ఇక్కడైనా ఒప్పుకుంటారు లేదో చూద్దాం. నేను లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం చదవండి. వారు పునరుద్ధానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుడు కుమారుల ఇందురు కనుక. ఆ మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఏం చదివించానో అదే లూకాసు వార్తలో కూడా ఉంది. ఇక్కడ ఏందో బాగా చదవండి. 37వ వచనం. అసలు విషయం మర్చిపోయారు. ఏంటి? పొదను గురించిన పొద ఎక్కడుంది మనకి బైబిల్లో? పొద ఎక్కడుందండి? ఎవరుంటారు అక్కడ? దేవదూత మోషే గారు ఉంటారు. పొదను గురించిన భాగంలో ఏమన్నాడంటే ప్రభు అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని చెప్పి మృతులు లేతురని. అంటే మోషే గారికి మృతులు లేస్తారు, మృతుల పునరుద్ధానం ఉందని దేవుడు ఎప్పుడు మోషేతో చెప్పాడు? 3500 సంవత్సరాల క్రితం పొదలో మోషే గారితో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఈ రోజు నేను మీతో మృతుల పునరుద్ధానం గురించి చెబుతున్నట్టు ఆనాడు కన్న తండ్రి అయిన దేవుడు మోషే గారితో మృతుల పునరుద్ధానం గురించి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? చెప్పాల్సిన అవసరం ఏంటంటే క్రైస్తవ విశ్వాసానికి మూలం ఏంటంటే పునరుద్ధానమే. మీరు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారు అనగానే మన నోట్లో నుంచి రావాల్సిన మొదటి మాట ఏంటి? పునరుద్ధానం. ఏదో రోజు నేను చచ్చిపోతాను, నా ప్రభు అయితేనే లేపగలడు, లేపి తిరిగి జయించిన వాడు ఆయనే
అంటే అంటే పాత నిబంధనలో భక్తులకు ఏం తెలుసు? మొత్తల పునరుద్ధానం తెలుసు. పునరుద్ధానం విశ్వాసం. ఎబ్రీ పత్రికలో చదువుకుంటాంగా, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి శ్రమలు పడటానికి ఇష్టపడ్డాడు అని. ఎలా ఇష్టపడ్డాడు ఆయన? ఆయనకి ఏం తెలుసు? మొత్తల పునరుద్ధానం గురించి తెలుసు. కాబట్టి కొత్త నిబంధనలో పౌలు గారికి మొత్తల పునరుద్ధానం గురించి తెలిసిందంటే పెద్ద విషయమే కాదు. మార్తమ్మ గారు యేసుక్రీస్తు వారు ముందే ఉన్నారు, అప్పుడు మొత్తల పునరుద్ధానం గురించి తెలిసిందంటే పెద్ద విషయం కాదు. 3500 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు భూమి మీద రాకముందు ఆనాడే మోషే గారితో పొదలో జరిగిన సందేశం పేరేంటి? పునరుద్ధానం అన్నమాట. పొదలో ఏం జరిగింది? పునరుద్ధాన సందేశం ఎవరికి వెళ్ళిపోయింది? మోషే గారికి వెళ్ళిపోయింది. కింద వచ్చిన చదవండి మళ్ళా లోకాసు వార్తలోని. మృతుల లేఖలని మోషే సూచించెను, ఆయన సజీవులకే దేవుడు కానీ ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఈ విషయాన్ని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో మోషే గారిని పట్టుకుని యేసుక్రీస్తు వారు తప్పెత్తుదామని వచ్చారు. అయ్యా, ఏ మోషేని పట్టుకుని మీరు వచ్చారో ఆ మోషేకి పునరుద్ధానం గురించి నేను ఎప్పుడో చెప్పా, మీరు వెళ్ళండి అనగానే అందరూ షాక్ అయిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు యేసుక్రీస్తు వారు బతుకున్న కాలంలో సద్దూకయ్య ఆయన ఎదుటికి రారు. సద్దూకయ్యలైనా ఎదుటికి రారు. వాళ్ళు మోషేని నమ్ముతూ ఉంటారు కానీ పునరుద్ధానం నమ్మరు. మోషేని నమ్ముతూ ఉంటారు, పునరుద్ధానం నమ్మరు. ఈయన చెప్పాడు, మీరు ఏ మోషేని నమ్ముతున్నారే, మీ మోషే అంటాడు. మీరు బాగా గమనించండి. ధర్మశాస్త్రాన్ని కూడా యేసుక్రీస్తు వారు ఏమంటారు తెలుసా? మీ ధర్మశాస్త్రం అంటారు. ఆయన కాదు ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు వారిదేగా. మరి మీ అంటున్నాడేంటి? దాన్ని గ్రహించాడు ప్రభు. ఎదుటిలో ఏం చేశాడు? గ్రహించరా. అందుకే మీ ధర్మశాస్త్రం, మీ మోషే పునరుద్ధానం గురించి చెప్పాడు. అవునా, ఎక్కడ చెప్పాడు? దాన్ని పొద దగ్గరికి రాని అని చెప్పి ఎక్కడ తీసుకెళ్ళాడు? పొద దగ్గరికి తీసుకెళ్ళి పునరుద్ధానం గురించి చెప్పాడు. అంటే పొదలో జరిగిన సందేశం పేరేంటి? పునరుద్ధానం అన్నమాట. ఈరోజు మనం కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు లేచిన తర్వాత ప్రథమ ఫలంగా ఆయన పునరుద్ధానం గురించి మనం మాట్లాడుకుంటూ ఆ బలాన్ని ఆపాదించుకుంటూ మనం కూడా పునరుద్ధానం అవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ఇది పక్కన పెడితే మన భక్తులు చూడండి, యేసుక్రీస్తు వారు రాకముందే, పుట్టకముందే, సిలువ వేయకముందే, సమాధిలో వెళ్ళకముందే, తిరిగి లేకముందే అంత నమ్మారంటే ఈరోజు ప్రభువు లేచి సాక్షాత్తంగా మన చరిత్ర కనపడుతుంది. యెరూషలేములో ఆయన ఖాళీ సమాధి కనపడుతుంది, ముళ్ళు కనపడుతున్నాయి, సిలువ కనపడుతుంది. అయినా నమ్ముతున్నారా? అందుకే వాళ్ళు గొప్ప విశ్వాసులు అయ్యారు, బైబిల్లో ఎక్కారు, మనకు మాధురులు అయ్యారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసుల వీరుల జాబితాలో వాళ్ళు ఉన్నారు. అంటే పాత నిబంధనలో మోషే గారికి పునరుద్ధానం అంటే మిగతా భక్తులు తెలిసి ఉంటుందా, తెలియదు ఉంటారా? మోషే గారికే చెబుతాడు దేవుడు. మోషే గారికి దేవుడు క్లోజా? పాత నిబంధనలో ఎంతోమంది భక్తులు ఉన్నారుగా. అంటే వాళ్ళకి పునరుద్ధానం తెలిసి అంటారా, తెలియదు అంటారా? తెలిసి అంటారా, తెలియదు అంటారా? ఎక్కడుంది? ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం చేయండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం చదవండి. మరెన్నడూ ఉండకుండా ఏంటి? మరణాన్ని మింగేయటం అంటే ఏంటి? పునరుద్ధానమైనా కదా? ఏమో నేను మీ చేత చెప్పిస్తున్నట్టుంది. యెషయా గ్రంథం 25వ వచనంలో ఏముంది? మరణాన్ని యేసుక్రీస్తు వారు మింగేస్తారని ఉంది. ఇది దేని గురించి చెప్పబడిందో తెలుసా? పునరుద్ధానం గురించి చెప్పబడింది. అంటే యెషయా గారికి ఏం తెలుసు? ఇది పునరుద్ధానం గురించి నమ్మట్లేదేమో. కొత్త నిబంధనకు రండి, వచనం టు వచనం మాట్లాడుకుందాం. కొత్త నిబంధనకు రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒకసారి 55వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. విజయమందు సేమ్ వచనమే కదా, విజయమందు మరణము మింగివేయబడినని ఎక్కడ రాయబడింది? ఎక్కడ రాయబడిందండి? యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాటనే పౌలు గారు ఏం చదువుతున్నారు? విజయమందు ఏమైంది? మరణం మింగివేయబడింది. అంటే పాత నిబంధనలో యెషయా గారికి ఏం తెలుసు? చెప్పండి కాస్త. పునరుద్ధానం తెలుసు. ఇప్పుడు హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం ఏంటి? హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షించును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? ఎక్కడుంది ఈ వచనం కొత్త నిబంధనలో? తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం మళ్ళా చదవండి.
ఓ మరణమా ఏడుంది మరణం? హోషేయ గ్రంథం అంటే ఇప్పుడు చెప్పండి, హోషేయ గారికి ఏం తెలుసు? ఏం తెలుసు? యెషయా గారికి పునరుద్ధానం తెలుసు, హోషేయ గారికి పునరుద్ధానం తెలుసు, మోషే గారికి పునరుద్ధానం తెలుసు. 3 విషయాలు మనకు తెలిసిపోయినాయి అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? మిగతా వాళ్ళకి తెలియదని కదా అర్థం. పాత నిబంధనలో దేవుడి కొరకు ఉన్నతంగా బ్రతికిన ప్రతి నీతిమంతుడికి ఏం తెలుసు? వాళ్ళ విశ్వాసం దేని మీద ఉంది అంటే ఇప్పుడు అబ్రహాం గారికి ఏం తెలుసు తెలుసా? ఇస్సాకు గారికి ఏం తెలుసు? అంటే కాస్త ముందుకెళ్దాం. ఏదేను తోటలో ఆదాము గారికి ఏం తెలుసు? తెలుసా తెలీదా? తెలుసా తెలీదండి? ఆది కాండంలో ఆదాము గారు 1, 2, 3 అధ్యాయాల్లోనే ఉంటాడు. 3 అధ్యాయంలో దేవుడు ఎప్పుడు పునరుద్ధానం గురించి ఆదాము గారితో మాట్లాడారు? ఆదాము గారికి పునరుద్ధానం ఎలా తెలుసు? దేవుడు చెప్పినైతే ఇంకోసారి మాట్లాడుకున్నాం. అర్థమైందా? పాత నిబంధనల భక్తులకు ఏం తెలుసు? పునరుద్ధానం తెలుసు. అక్కడితో ఆగి మరి దాన్ని మనం ఎంత తెలుసుకుంటున్నాం? ఈరోజు పునరుద్ధానం పండుగ అయిపోయింది, ఏదో ఆదివారానికి ఒక రోజు చేసుకున్నట్టు ఉన్నాం, కానీ అది మన లైఫ్ స్టైల్ అయిపోవాలి, అది మన ప్యాషన్ ఆఫ్ లైఫ్ అవ్వాలన్నమాట. సమాజంలో బ్రతికే వాళ్ళు ఒక గోల్ ఉండిద్ది, ఒక లక్ష్యం ఉండిద్ది, ఇలా చేయాలి. అంతేందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉండిద్ది. కుటుంబంలో మేము అలా చేయాలి, మా 2 అబ్బాయిలు ఇలా చేయాలి, 2 అమ్మాయిలు ఇలా చేయాలి, కారు విషయంలో ఇలా చేయాలి, ఇల్లు విషయంలో ఇలా చేయాలి. తప్పేం కాదే, చాలా జాగ్రత్తగా అన్నీ చేసుకుంటున్నావే, ఒక తల్లి తండ్రిగా బాగా ఆలోచిస్తున్నావే. మన డివోషనల్గా ఆలోచించు, కాస్త స్పిరిచువల్గా ఆలోచించు, ఆత్మీయంగా మేము ఎలా ఉండాలి. పునరుద్ధానం వద్దా మనకి? అంటే పాత నిబంధనలో భక్తులు వేల సంవత్సరాల క్రితం ఈ పునరుద్ధానం కోసం వెయిట్ చేస్తున్నారండి. ఏ రోజు లెగుస్తామా, ఆ ప్రభుని ఎలా చూస్తామని చెప్పి. పౌలు గారు ఏమంటే అదే, ఎలాగైనా ఏ విధము చేతనైనా మనం చదువుకుంటాం ఎప్పుడు ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఉంది, ఏ విధము చేతనైనా నాకేం కావాలి? ఆ మృతుల్లో పునరుద్ధానం కావాలని కిందేం చెప్పాడు తెలుసా? అలా మృతుల్లో పునరుద్ధానం కావాలంటే ఆయన మరణంలో సహానుభవం కావాలి, శ్రమలు కావాలి. అందరికీ పునరుద్ధానం కావాలి కానీ శ్రమలు వద్దు, అందరికీ పునరుద్ధానం కావాలి కానీ మరణ అనుభవాలు వద్దు. గొప్ప విషయాల్లో గొప్ప జాబుకి వెళ్ళాలి అని చెప్తే కొన్ని కష్టాలు పడాల్సిందే, కొన్ని ఇబ్బందులు పడాల్సిందే. ఇది సమాజంలో అందరికీ తెలిసిందే. జీవితంలో ఉన్న స్థాయిలో ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఎన్నో కష్టాలు పడాలి, ఎన్నో త్యాగాలు చేయాలి, ఎన్నో ఉపవాసాలు ఉండాలి, అప్పుడు కానీ చిన్న ఉద్యోగం రాదు. అదే కొంతకాలం బతికే చిన్న ఉద్యోగానికే అంత కష్టపడాల్సి వస్తుందంటే ఆశామాషకు వచ్చింది అనుకుంటారా? మొత్తం పునరుద్ధానం అండి. ఎవరెవరు చూడొచ్చో తెలుసా? అర్థమైంది? ఎక్కడ ఏ సింహాసనంలో కూర్చోబెడతాడో తెలుసా? ఇక అన్నిటికీ చూడలేని సింహాసనం అది. ఏ బంగారాన్ని గొప్పగా మాట్లాడుకున్నాము, ఇప్పుడు గ్రామం 7,000 అంట. ఇక బంగారాన్ని ఏ మనిషి కొనలేడు. కొనలేని బంగారాన్ని నీ కాళ్ళ కింద పెడుతున్నాడు ఆయన. అది బంగారంతో చేసిన వీధులు, ఆ పరలోకం. ఆ పరలోకంలో ఆయన సింహాసనం మీద కూర్చోవాలంటే ఎలా ఉండాలి? ఇంకా మనం చదువుకున్నాక మృతులు ఎలాగూ లేదు అన్నాడు ఒక ఎదవ. అందుకే వాడు అవివేకి అన్నాడు బైబిల్లో. పౌలు గారి దగ్గరికి వచ్చి పౌలు గారు ఆయన మాటలు చెప్తే నువ్వు ఎన్నైనా చెప్పు పౌలు గారు, చనిపోయిన వాళ్ళు లేచేది ఏంటండి? చనిపోయిన వాళ్ళు లేచేది ఏంటి? మృతులు ఎలాగూ లేతురు అని అంటున్నాడు అంట. ఇప్పుడు వాడు ఏమన్నాడు పౌలు గారు? ఓ అవివేకి, మృతులు ఎలా లేస్తారంట ఏంట్రా? ఎవరు లేచారు అనుకున్నావు? భూమి మీద ఉండొస్తాడని యేసుక్రీస్తు వారు లేచారు. ఆయన లేటం పక్కన పెట్టు. ప్రతి రోజు విత్తనం చదువుతున్నావుగా, ప్రతి రోజు చెట్లు చదువుతున్నావుగా. విత్తనం లోపల చచ్చితేనే కానీ కొత్త చెట్టు రాదు. బెండకాయ పో విత్తనం, వంకాయ పో విత్తనం, వేరు విత్తనాలు, వేరు మనుషులు. విత్తనం చనిపోతాయి కానీ కొత్త శరీరం రావట్లా. ఈ శరీరాన్ని సమాధిలో పెడితే కానీ దీని మీద దేవుడి చేత తయారు చేయబడిన ఒక నూతన శరీరం రాదు. అది మనుషులు చేసింది కాదు, దేవుడే తీసుకొచ్చేసే ఆ పై గుడారం. ఆ పై గుడారాన్ని కప్పుకొని ఎల్లప్పుడూ దేవుడి గుడారంలో ఉండాల్సిన మనకి పునరుద్ధానమే మెయిన్. బేస్ పాయింటే అది, మూలమే అది, ప్రాముఖ్యమే అది, ద ఫండమెంటల్ రైటే అది, ప్యాషన్ ఆఫ్ లైఫే అది. దాన్నే మనం మర్చిపోతే ఎలాగా చెప్పండి? యేసుక్రీస్తు పడవలోకి వెళ్తున్నాం, ఆయన మరణంలో మన సహానుభవం ఉంటున్నావా? ఆయన శ్రమంలో మన సహానుభవం ఉంటున్నావా? ఈ 2 బ్యాలెన్స్ అయితేనే నీకు పునరుద్ధానం ఇస్తాడు. వీడికి సరైన శ్రమలు లేవు, దేవుడి కోసం ఏం కష్టపడ్డు, ఏదో చిన్న పని చేసి అబ్బో కష్టపడ్డాడని చెప్పుకుంటాడు. శ్రమలు లేవు, ఆ మరణ అనుభవం లేదు, తీసే. వీడికి ఏమి ఇవ్వద్దు? పునరుద్ధానం ఇవ్వద్దు. ఇస్తాడు. ఏ పునరుద్ధానం? తీర్పు పునరుద్ధానం ఇస్తాడు. ఎవరికి ఎన్ని శ్రమలు ఉన్నాయి జోబులో చెక్ చేసుకోండి. ఎవరికి ఎంత మరణ అనుభవం ఉంది, దేవుడి కోసం ఎంత కష్టపడుతున్నాను, పరిశుద్ధంగా ఉండడానికి ఎంత ట్రై చేస్తున్నాను. ఇక్కడిక్కడ కాదు, ఇక్కడిక్కడ భక్తి చేయటం కాదు. ఇంటి దగ్గరికి వెళ్ళగానే టీవీ చేయకుండా నువ్వు పునరుద్ధానంలో చూసేవనుకో, నువ్వు టీవీ రుచి చూడవు, నువ్వు ఫేస్బుక్ రుచి బాగా చూస్తున్నావు, రీల్స్ రుచి బాగా చూస్తున్నావు. ఈరోజు యవనస్తులంతా అంతే. వాక్యానికి కానీ దేవుడి పనికి కానీ అవకాశం ఇవ్వట్ల. చిన్న విషయాలు తప్పిపోయి పెద్ద సమస్యలు ఇంటికి తీసుకొస్తున్నారు. ఫేస్బుక్ అంటే అడిగి రుచి,
వాట్సాప్ అంటే రుచి, ఇన్స్టాగ్రామ్ అంటే రుచి. ఆడెలా కొట్టుకుంటున్నాడు, ఈ వాక్యంతో వాడినెలా కొట్టుకోవాలి. మనల్ని ఆత్మని గెలవమని పంపించాడు, వాదనలు గెలవమని కాదు. మనం చేయాల్సిన పని చాలా ఉంది. ఆ రోజు ఆ పాస్టర్ గారు అడుగుని చట్టం మాట్లాడాడు. ఎప్పుడు వాక్యం చదవకుండా, బైబిల్ రుచి చూడకుండా, ఎప్పుడు మెసేజ్ చెప్పకున్నప్పుడు వాక్యం చదువుకొస్తే ఎట్టా అండి? వాక్యం రుచి అని తెలిసింది, డైలీ చదువుకుంటే నాకు తెలిసేది టేస్ట్. లోతైన విషయాలు ఎవరు చదివినా, నేనే కాదు ఎవరైనా ఆయన పాదాల దగ్గర పడిపోయి ప్రభు నాకు నేర్పించు, దీంట్లో విషయాన్ని తెలియజేయమనగానే అద్భుతమైన విషయాలు తీసుకొచ్చి మన పాదాల దగ్గర పెడతారు. ఇదిగో నీకు తెలియజేస్తున్నాను, నువ్వు నా మాట ఎన్నావు, నీకు విషయాల్ని తెలియజేస్తా. అదే విషయం జరిగింది. మాట నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభా. నువ్వు నమ్మితే ఇప్పుడే నన్ను చూస్తావు, పక్కకి రా అని చెప్పి లాజరు బయటికి రా అన్నాడు. పునరుద్ధానాన్ని కళ్ళారా చూసింది ఎవరు? మార్త. అంత్యదినమున జరిగే మృతుల పునరుద్ధానానికి ఆమె ఏం చేశాడు? విశ్వాసంలో బలపరిచాడు. ఏమంటే మృతుల పునరుద్ధానం ఉంది ఉంది అని నమ్మిన మార్త లాజరు ఎప్పుడైతే లేచాడో చూశాడో ఇక విశ్వాసంలో పడిపోయిద్దండి. ఆమె పడిపోయిద్దా? అటు ఇటు సన్నగిలింది. యేసుక్రీస్తు వారు లగవంగానే ఆయన దగ్గరికి వెళ్ళి చూశారు కానీ విశ్వాసంలో. ఆ తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ఒక పునాది రాయి అయిపోయారు. విశ్వాసంలో పునాది స్థాయికి వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోవడానికి కారణమే వాళ్ళ విశ్వాసం. విశ్వాసానికి దేనికి లింక్ ఉంది? పునరుద్ధానానికి లింక్ ఉంది. బైబిల్లో భక్తులందరూ విశ్వాసపడలేదు. చాలామంది మనకు బైబిల్లో కొంతమంది మనం చూస్తున్నాం, వీళ్ళందరూ పునరుద్ధానాన్ని నమ్మిన వాళ్ళు. ఎవరైతే అవిశ్వాసులుగా ఉన్నారో వాళ్ళు దేన్ని నమ్మలేదు? అంటే ఇప్పుడు చెప్పండి, మోషే గారికి పొదలో ఏ సందేశం వెళ్ళిపోయింది? పునరుద్ధాన సందేశం వెళ్ళిపోయింది. నేను అబ్రాహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అనే మాట అంటానికి వెనకాల రుజువు ఏంటంటే వారికి దేవుడే అయినా అది రుజువుపరుచుకుంటున్నాడు. మనిషి పేరు మీద దేవుణ్ణి అని చెప్పుకోవాలనుకుంటూ ఉంటాడు. ఆయన ఆడున్నాడే గోపి, వాడు నమ్ముకున్న దేవుణ్ణి అని చెప్పుకోవాలనుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏనంతేగా రత్నపాలంకుల గారి దగ్గర మన వాక్యం బాగా విన్నాం, మంచిగా బతుకుతున్నాం, అది గొప్ప మంచిగా బతుకుతున్నాడే అబ్బాయి పాస్టర్ నేనే, ఆయన వాక్యం చెప్పింది నేనే, అలా ప్రతి తండ్రి చెప్పుకుంటాడు. అది తండ్రికి ఉండే కోరిక, అలా చెప్పుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. దాన్నే తండ్రిని గర్వపరచడం అంటారు, గర్వం తీసుకురావడం అన్నమాట. అది మంచి గర్వమే, తండ్రిని గొప్ప స్థాయికి తీసుకెళ్ళడం. ఈ తండ్రి ఇంత ఆలోచిస్తున్నాడంటే ఆ తండ్రి ఎంత ఆలోచిస్తాడో చెప్పండి? మంచిగా బతికితే అబ్రాహాము గారు అంతగా బతికారు. ఏమంటే ఏమీ లేనప్పుడు ఆ మెసొపొటేమియా ప్రాంతంలో బతుకుతున్న ఆయనకి పునరుద్ధానం గురించి అంత విశ్వాసం వచ్చిందంటే మాట్లాడండి. అందుకే ఆయన ఏం చేశాడు? విశ్వాసులకి తండ్రి నువ్వు. ఎందుకు తండ్రి అంటే కొన్ని రోజులు 4000 సంవత్సరాలు జరిగే పునరుద్ధానాన్ని నేను ఇప్పుడు చెప్పగానే నువ్వు ఇప్పుడే నమ్మావు అబ్రాహాం, నువ్వు ఇప్పుడే నమ్మావు, నువ్వు చూడక నమ్మావు, చాలా గట్టిగా నమ్మావు, దాని మీద స్థిరంగా ఉన్నావు, నువ్వు తండ్రివి, నిన్ను నుంచో పెడతా, చూడు నిన్ను నుంచి ఎంతమందిని తీసుకొస్తానని చెప్పాడు. ఈరోజు మనందరం ఎవరు? అబ్రాహాం గారి సంతానం. అబ్బాయి గారి సంతానం ఎవరు? క్రీస్తు. క్రీస్తులో నుంచి మనం వచ్చిన వాడు. ఒకడు విశ్వసిస్తే ఎన్ని ఉపకారాలు జరుగుతున్నాయి చూడండి. అంత దేని చుట్టూ తిరుగుతుంది? విశ్వాసం చుట్టూ తిరుగుతుంది. మన విశ్వాసం ఎంత ఉంది? పునరుద్ధరణ పరంగా మనం ఎంత బలంగా ఉన్నాం? నువ్వు ఎంత గట్టిగా కోరుకుంటున్నావు? దాన్ని ఎంత గట్టిగా కోరుకుంటున్నావు అని మనం ఆలోచించుకోవాలి. నాకు ఎట్టి పరిస్థితుల్లో పునరుద్ధరణ కావాలి అని కోరుకుందాం, దానికి తగ్గట్టుగా పనులు చేసుకుందాం. తల ఉంచుకొని మూసుకుంటే చిన్న ప్రార్థన. కృప కలిగిన తండ్రి, జీవం కలిగిన ఆయన, మహోన్నతులైన మా ఆత్మ కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మా ప్రభువైన యేసుక్రీస్తు వారి వెంట ఈ ఉదయకాలం నా వందనాలు స్తోత్రాలు తెలియజేసుకున్నాము నాయన. అయ్యా లోతైన విషయాలనైనా మీ ఆత్మ సహాయంతో మేము బయలుదేరి కూర్చొని ధ్యానించున్నప్పుడు నాయన మీరు ఎన్నో విషయాలు మీరు మాకు తెలియజేశారు నాయన. మా సొంత జ్ఞానం కాదు, మా సొంత ఆలోచన కాదు నాయన, కేవలం మీ ఆత్మ సహాయంతో ఈ వాక్యాన్ని వివరించగలిగాను నాయన. 3500 సంవత్సరాల క్రితం మా పితృడైన మోషే గారికి, విశ్వాస మాదిరిగా ఉన్న మోషే గారికి మీరు పునరుద్ధానం గురించి పొదలోనే మాట్లాడాలన్న విషయాన్ని ఎన్నోసార్లు వాక్యం చెందిన మేము దాన్ని గ్రహించలేకపోయాం నాయన. అంత గొప్ప పునరుద్ధానం గురించి ఈరోజు మేము తెలుసుకొని కూడా దాన్ని మా జీవితాల్లో అన్వయించుకొని దాని ప్రకారంగా మేము బతకలేకపోతున్నాము. మనం క్షమించండి నాయన. మాకు పునరుద్ధానం కావాలి అంటే యేసుక్రీస్తు వారి శ్రమంలో, ఆయన పడిన కష్టాల్లో, ఇరుకు ఇబ్బందుల్లో సమాన అనుభవం కావాలనైనా. అపోస్తులు కానీ యేసుక్రీస్తు వారు కానీ ఎన్నో శ్రమలు అనుభవించి వెళ్ళిపోయారు. వారు మిగిల్చిన పొడవైన వాటి యందు మా శరీరంతో కొన్ని శ్రమలు అనుభవించి శ్రమలో సహాన అనుభవం కలిగి ఆయన పునరుద్ధాన బలాన్ని రుచి చూచేవారిగా, పరలోకంలో జయించిన వారిగా ఉండే భాగ్యాన్ని మాకు అనుభవించండి ఆయన. పాత నిబంధనలోని భక్తులందరికీ పునరుద్ధానం తెలిసని ఎన్నో విషయాలు ముందు రోజులు మేము ఆలోచించబోతుండగా మీ ఆత్మ సహాయంతో మన ముందుకు నడిపించమని కోరుకుంటూ, ఆది నుంచి అంతవరకు ప్రతి కార్యక్రమంలో మీ సహాయం కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నా తర్వాత ఉన్నతమైన మాటలు అందించబోతున్నాం. దైవజనం జ్ఞాపకం చేసుకోండి. బలమైన ఆత్మతో అప్పుడు మీరు బలపరిచి స్థిరపరిచి ముందుకు తీసుకెళ్ళమని కోరుకుంటూ, ముందున్న కార్యక్రమాల్లో మీ సహకారాలను కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, అతి త్వరలో మహిమతో మేఘారుడే లేకపోతున్న పునరుద్ధరణ యేసుక్రీస్తు వారి పెద్ద
మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాను, పరలోకపు తండ్రి.